సో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మిస్టేక్స్ కామన్ సార్. ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే ఏదో ఒక చిన్న మిస్టేక్ చేస్తూ ఉంటారు. బట్ బిగినర్స్ ఎలాంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటారు? ఏవి అవాయిడ్ చేయాలి? మేడం మిస్టేక్స్ అనేది బిగినర్సే అవసరం లేదు. ఒక ఎక్స్‌పీరియన్స్ పర్సన్ కూడా చేసే ఛాన్సెస్ ఉంటాయి. హ్మ్. మిస్టేక్స్ ఎప్పుడు చేస్తామని మనం మాట్లాడుకుంటే మేడం ఆహ్, 3 ఇంపార్టెంట్ థింగ్స్. ఒకటేంటంటే ఎమోషన్స్, హ్మ్. ఇంకోటి ఫియరు, ఇంకోటి గ్రీడ్. గ్రేట్. ఈ ఓకే. 3 ప్రతి ఒక్క హ్యూమన్స్‌లో టెండెన్సీయే. ఓకే. సో, ఇలాంటిది ఎప్పుడైనా ఉండేటప్పుడు దేర్ ఈస్ ఎ ఛాన్సెస్ ఆఫ్ మేకింగ్ మిస్టేక్స్. ఓకే. బట్ ఇన్ జనరల్‌గా ఇన్వెస్టింగ్‌లో మనం మాట్లాడుకుంటూ పోతే మేడం, ఫస్ట్ ఏంటంటే మనం ఎప్పుడు మాట్లాడుకునేదేంటంటే, ఒక ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు దేనికి ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేది తెలియాలి. హ్మ్. అంటే నేను చెప్పేదేంటంటే మ్యాండేటరీ. మీరు ఎస్టాబ్లిష్ చేసుకోకుండా, ఐడెంటిఫై చేసుకోకుండా ఇన్వెస్ట్ చేయడం అనేది ఒక పెద్ద మిస్టేక్. ఓకే. ఎందుకు మిస్టేక్ అని నేను అంటున్నానంటే, మీకొచ్చిన డబ్బులు మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు బానే ఉంది. బట్ మీరు చాలా మందిలో అడిగే క్వెషన్ ఏంటంటే, ఎప్పుడు తీసుకోవాలి సార్? హ్మ్. ఎప్పుడు తెలుస్తుంది మనకి? మీకు ఒక గోల్ ఐడెంటిఫై చేసి, హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లలకి ఒక 10 సంవత్సరాల తర్వాత డబ్బులు కావాలన్నప్పుడు, మనం ఆ గోల్ 10 ఇయర్స్ తర్వాత నాకింత డబ్బులు కావాలని తెలిసినప్పుడు మనం ఎప్పుడు తీసుకోవాలో కూడా తెలుస్తుందిగా. అవును. గోల్ లేనప్పుడు ఇలాంటి మిస్టేక్స్ ఏం చేస్తామంటే మధ్యన 10 ఇయర్స్ గోల్ పెట్టుకొని 5 ఇయర్స్ లోనే డబ్బులు తీసేస్తాం. దిస్ ఆల్ మిస్టేక్స్ ఎవ్రీబడీ డస్ అండి. ఓకే. 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 అది కాకుండా మేడం ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే ప్రీవియస్ రిటర్న్స్ చూసుకుంటూ మీరు లాస్ట్ 1, 2 ఇయర్స్ అయితే రిటర్న్స్ జనరేట్ చేయలేదు. దాని ముందు కొన్ని మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కేటగిరీస్ బాగా పెర్ఫార్మ్ చేశాయి. హ్మ్. ఇప్పుడు ఇన్వెస్టర్స్ అందరూ ఏం చేస్తున్నారంటే అదే స్కీమ్ అదే దీంట్లో ఇన్వెస్ట్ చేశారు. ఓకే. ఇప్పుడు దే ఆర్ ఇన్ నెగెటివ్ రిటర్న్స్. సో వాట్ ఐమ్ నేనేం చెప్తున్నానంటే పాస్ట్ రిటర్న్స్ ఓన్లీ చూస్తూ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయకండి. అదొక పెద్ద మిస్టేక్. ఓకే. ఓకే. ముందు ఎలా పెర్ఫార్మ్ చేస్తది ఏంటనేది అందుకే మేము ఎప్పుడు చెప్పేదేంటంటే ఒక ఎక్స్‌పర్టైజ్ త్రూ వెళ్తేనే గైడెన్స్ ప్రాపర్‌గా ఉంటుంది. వాలటైల్ సిట్యుయేషన్స్‌లో హెల్ప్ చేయగలుగుతారు. రైట్. అది మనం చేయలేము. ప్రతి ఒక్క ఇన్వెస్టర్ చేయలేరు. అది అర్థం చేసుకోవాలి మెయిన్. దట్ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్ మిస్టేక్. ఇంకోటేంటంటే మేడం మార్కెట్ కరెక్షన్స్ అవుతున్నాయి. ఇప్పుడు లాస్ట్ 1, 2 ఇయర్స్ నుంచి మార్కెట్స్ పడుతూ ఉన్నాయి. వాలటైల్‌గా ఉన్నాయి. పెరగట్లేదు. చాలా చూస్తున్నారు. నెగెటివ్ రిటర్న్స్‌లో ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ థింగ్ సిప్ ఆపేస్తారు. హుహు. డబ్బులుంటాయి వాళ్ళ దగ్గర. ఇన్‌కమ్ ఉంటది. ఓకే. అన్నీ ఉంటాయి. గానీ సిప్ ఆపేస్తారు. ఎందుకంటే ఆళ్ళ ఉద్దేశంలో ఏంటంటే మార్కెట్ ఫుల్‌గా కరెక్ట్ అయిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. ఓకే. రైట్? సో, అది కరెక్ట్ స్ట్రాటజీ అయితే కాదు. ఫస్ట్ థింగ్ అర్థం చేసుకోవాలంటే మార్కెట్ ఇవాళ నుంచి వాలటైల్‌గా ఉందని చెప్పి ఆపేసారు మీరు. రేపు మార్కెట్ పెరిగిపోతే? హ్మ్. సో, యూ విల్ మిస్ దట్ ర్యాలీ. సో, ఓకే. ఎస్ఐపి అనేది ఎందుకు డిజైన్ చేశారంటే ఒక స్టాగర్డ్ వే ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఇలాంటి వాలటైల్ సిట్యుయేషన్స్‌లో హెల్ప్ ఇది కాస్ట్ యావరేజింగ్ అవ్వడానికి రైట్. ఈ ఎస్ఐపి అనేది స్టార్ట్ చేశారు. సో స్టాగర్డ్ వే ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్. అప్స్ అండ్ డౌన్స్ ఎట్లాగో ఉంటాయి కాబట్టి ఉంటాయి. మిస్ చేయకుండా. సో, ఇక్కడేంటంటే కాస్ట్ యావరేజింగ్ అవుతది. ఒక మంత్ పెరిగినప్పుడు కొంటాం. ఒక మంత్ తగ్గినప్పుడు కొంటాం. సో, ఆ ఎన్ఏవి అనేది కాస్ట్ యావరేజింగ్ అవుతూ మనకి లాంగ్ టర్మ్‌లో మంచి వెల్త్ అనేది క్రియేట్ అవుతది. ఓకే. సో, ఎస్ఐపీలు ఆపకండి. అదే విధంగా ఒకవేళ లంసమ్ గాని ఉంటే మీ దగ్గర, ఆ డబ్బుల్ని ఒక స్టాగర్డ్ వే ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీలో ఇన్వెస్ట్ చేయండి. ఓకే. రైట్? బట్ అండ్ ఆల్సో డౌన్ ఉన్నప్పుడే మనకి ఎక్కువ యూనిట్స్ కూడా తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి కదా వస్తాయి. సార్? ఇప్పుడు హ్మ్. మీరు డౌన్ ఉందని చెప్పి మీరు లంసమ్‌గా ఒకేసారి పెట్టేసారు. అది ఇంకా పడతాయి. హ్మ్. సో, నేనేం చెప్తున్నానంటే మీ బ్యాంక్‌లో పెట్టుకోకుండా అది ఒక డెట్ కేటగిరీలోనే లేకపోతే లిక్విడ్ కేటగిరీలో పెట్టుకొని అక్కడి నుంచి ఎస్టీపీ చేసుకోండి ఓకే. ఈక్విటీకి. సో, ఆ సమయం ఎంత పెట్టాలనేది మళ్ళా యూ నీడ్ ఏ హ్మ్. గైడెన్స్. ఓకే. సో, అంటే మీ లంసమ్ అమౌంట్‌ని ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత సమయంలో నేను మార్చాలి హ్మ్. అనేది తెలుసుకోవాలంటే మన ఎవరో ఒక గైడెన్స్ ఉండాలి. ఎందుకంటే మార్కెట్ కండిషన్స్ తెలియాలి. దెన్ వీ కెన్ డిసైడ్. ఓకే మేడం. అది కాకుండా మేడం ఆహ్ మళ్ళీ మాట్లాడుకున్నట్టుగా వితౌట్ హ్యావింగ్ ఎ పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్ ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది ఎప్పుడు చేయకూడదు. ఓకే. మీరు అనుకోవచ్చు లార్జ్ క్యాప్‌లో పెడితే నాకు తక్కువొస్తది కదా! బ్యాఫ్‌లో పెడితే నాకు తక్కువొస్తది కదా! మొత్తం తీసుకొనెళ్ళి మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్‌లో పెడితే బాగొస్తది కదా! హ్మ్. సో, మన రిస్క్‌ని అండర్‌స్టాండ్ చేసుకోవాలి. అలాంటి డైవర్సిఫికేషన్ చేయకుండా ఏమవుతుందంటే మనం మన రిటర్న్స్ కూడా బాగా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ఎప్పుడైతే మిడ్, స్మాల్ క్యాప్ కేటగిరీస్ మనం సెలెక్ట్ చేస్తామో ఎక్కువ రిటర్న్స్ వస్తాయనుకుంటాం. హ్మ్. హ్మ్. అదే విధంగా పడేటప్పుడు కూడా అలాగే పడతది. ఓకే. అది అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మేడం జనరల్‌గా ఇందాక మాట్లాడాను కదా! ఎవ్రీ ఇయర్ రివ్యూ చేసుకోవాలి హ్మ్. పర్ఫార్మెన్స్ అని. చేసుకోవడం ఓకే. ఓకే. బట్
అది మార్చాలా లేదా అనేది మనం ఖచ్చితంగా అనలైజ్ చేసి డిసైడ్ అవ్వాలి. ఉమ్, ఎందుకంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పాను కొన్ని మంచి మిడ్ స్మాల్ క్యాప్ పర్ఫార్మెన్సెస్ బాగా రిటర్న్స్ వచ్చాయని. బట్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఇవ్వట్లే. ఉమ్, సో ఇప్పుడు అది బాగా చేయట్లేదని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఎక్కడ బాగా చేస్తుందో అక్కడ మార్చారనుకోండి, ఉమ్. అది మళ్ళీ బాగా పర్ఫార్మ్ చేయకుండా ఇది పర్ఫార్మ్ ఇది చేసింది చేస్తుంది. అనుకోండి. ఓకే. సో ఈ స్విచ్చింగ్లు అనేది అస్తమానం చేయకూడదు. ఓకే. రైట్, అది గుర్తుపెట్టుకోండి. అది కాకుండా మేడం మన వాలటాలిటీ మార్కెట్లో మనకి డబ్బులు ఎప్పుడు తీయకండి. ఇప్పుడు ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ₹100 పెట్టారు, ₹50 వచ్చింది వాల్యూ, ఉమ్, ఇంకా పడిపోతుందని చెప్పి ఆ ₹50 తీసేయకండి. తీసేస్తే మీకు నష్టం ₹50 కలుగుతుంది కదా. ఉమ్. సో అక్కడ ఏం చేయాలంటే మీరు ఇంకా యాడ్ ఆన్ చేయాలి. ఒక స్టాగర్డ్ వే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మళ్ళీ అదే స్ట్రాటజీ కాస్ట్ యావరేజింగ్ అవుతూ మీకు ఉండే సమయం 10 ఇయర్స్ 15 ఇయర్స్ ఉండేటప్పుడు స్టాగర్డ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ పెంచుకోవాలి, ఎస్ఐపి పెంచుకోవాలి. ఓకే. అప్పుడు మన వెల్త్ అనేది ఎప్పుడైతే మార్కెట్ ఒక రికవరీ అవుతుందో మనకి మంచి రిటర్న్ జనరేట్ చేస్తుంది. జనరల్గా వాలటైల్ మార్కెట్ ఎప్పుడు ఒక 6 మంత్స్ 1 ఇయర్ 1.5 ఇయర్ ఓకే. తర్వాత ఎకానమీ విల్ పర్ఫార్మ్, ఎకానమీ విల్ డూ బెటర్. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ కూడా రిటర్న్స్ మంచి జనరేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే మిస్టేక్స్ కామన్గా జరుగుతూ ఉంటాయి. ఉమ్, బట్ మిస్టేక్స్ చేయడానికి తగ్గించుకోవాలి. ఓకే. తగ్గించుకోవడం ఎలాగా అనుకున్నప్పుడు ఇప్పుడు నా డబ్బులు నేను ఇన్వెస్ట్ చేస్తే నేను ఎమోషనల్గా నాకు భయం ఫియర్ఫుల్ ఉంటుంది, గ్రీడ్ ఉంటుంది. అదే మీ డబ్బులు నేను హ్యాండిల్ చేస్తున్నాను అనుకోండి, నేను ప్రొఫెషనల్ కాబట్టి నేను ఎమోషనల్ ఉండదు, ఫియర్ ఉండదు, గ్రీడ్ ఉండదు. ఓకే. నాకేంటంటే మీకు వెల్త్ క్రియేట్ అవ్వాలి, ఇంత సమయం ఉందనేది నా ఫోకస్. జస్ట్ ఆ క్యాల్కులేషన్ మాత్రమే ఉంటుంది. సో ఎప్పుడైతే మనం సొంతంగా చేసుకుంటాం ఈ మూడిట్లో ఏదో ఒకటి ఎక్కడో ఒకటి ప్లే అయ్యి మిస్టేక్ చేస్తారు. ఓకే. చిప్పులు ఆపడమో తీయడమో లేకపోతే ఆహ్, ఈ ఎవ్రీ టైమ్ స్విచ్చింగ్ చేయడం ఇలాంటివన్నీ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ నేను చెప్పేది ప్రొడక్ట్, మనం పెడుతున్న ప్రొడక్ట్ ఎక్కడ పెడుతున్నారు, ఎంత రిస్క్ ఉంటుంది, ఎంత వాలటాలిటీ ఉన్నది మనం ముందే అనలైజ్ చేసుకుంటూ ప్లాన్లో వెళ్ళాలి. ఓకే. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.